హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాంగ్ కుషన్ కవర్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. దానికోసమే ఇలాంటి లాంగ్ పిల్లో తీసుకున్నాను. అదేవిధంగా క్లాత్ కూడా తీసుకున్నాను. కాకపోతే నేను కొంచెం ఎక్కువగా కుడుతున్నాను. ఒక పిల్లోకి ఎంత క్లాత్ కావాలో మెజర్మెంట్ ప్రకారంగా చూద్దాం. మెజర్మెంట్ కూడా ఎలా చూడాలంటే, ఇక్కడ సైడ్ రౌండ్గా ఉంటుంది కదా, ఒక సైడు దాంట్లో నుంచి సగానికి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఆ రౌండ్కి సగం నుంచి ఇలా లెంత్ వైజ్లో చూసుకుంటూ ఆ తర్వాత ఇక్కడ కూడా సగం వరకు మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 32 వచ్చింది. మన లెంత్ వైజ్లో ఎంత వస్తే దానికంటే ఒక 3 ఇంచులు ఎక్కువగా అనేది తీసుకోవాలి. అదేవిధంగా రౌండ్ కొలత వేసుకోవాలి. ఈ విధంగా టేపు తీసుకుంటూ ఈ విధంగా కనుక కొలతేసుకుంటే మనకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నాకు 29 వచ్చింది. వచ్చిన దానికంటే 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. లెంత్ వైజ్లో అయితే 3 ఇంచులు, ఇలా విడ్త్ వైజ్లో అయితే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను లెంత్ వైజ్లో. తర్వాత మన మెజర్మెంట్ ప్రకారంగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. ఇంకా కింది సైడ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేశాను. దాంట్లో నుండి 2 ఇంచులకు 2 పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. క్లాత్ని అదేవిధంగా ఉంచుకుంటూ పై సైడ్ నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్ని స్టిచ్ వేసుకోవాలి. 1.5 ఇంచులు వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ మార్జిన్కి ఒక 1/2 ఇంచు క్లాత్ కానీ ఒక 3/4 ఇంచు క్లాత్ కానీ వదిలిపెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కింది సైడ్ కూడా 1.5 ఇంచులకే మార్కింగ్ వేసుకొని అంతవరకు స్టిచ్ వచ్చి ఆపుకోవాలి. స్టిచ్ని బయటకు తీసుకురాకూడదు, అంతవరకు వచ్చి ఆపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు పై సైడ్ వదులుకున్న క్లాత్ని ఇలా స్లిట్ మోడల్లో మనం డ్రెస్కి సైడ్ స్లిట్ కొడతాం కదా, ఆ విధంగా అంతవరకే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం 1.5 ఇంచులు వదులుకున్నాం కదా, ఆ క్లాత్ను మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఇలాగే కుట్టాలి. ఆ తర్వాత ఇంకా వేరే సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే క్లాత్ కుట్టామో ఆ క్లాత్ని ఈ విధంగా లోపల సైడ్కు ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ లూప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. మనం నాడ ఎక్కించుకుంటాం కదా, ఆ విధంగా అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ కింది సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులకు 2 పీసెస్ కట్ చేసుకోవాలన్నాను కదా, అవి 1.5 ఇంచులైనా సరే సరిపోతాయి. ఈ విధంగా మనము ఎడ్జెస్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నాడలు అనేవి. తర్వాత పిన్ సహాయంతో ఒక సైడు ఎక్కించుకోవాలి. అటు ఇటు ఎక్కించుకోవాలి కానీ టైట్ అనేది చేయకూడదు. ఇప్పుడే ఈ విధంగా 2 సైడ్లు నాడలు ఎక్కించుకున్న తర్వాత ఈ యొక్క పిల్లోని లోపల సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అంటే మనం దాన్ని రాంగ్ సైడ్లో స్టిచ్ వేసాం కదా, ఫేస్ సైడ్కి తిప్పుకొని ఆ తర్వాత పిల్లోని ఎక్కించాలి. పిల్లోకి ఇలా ఎక్కించిన తర్వాత ఒక సైడు ఈ యొక్క నాడలు ఉంటున్నాయి కదా, వాటిని ఈ విధంగా లాగి టైట్గా కట్టి ఆ తర్వాత ముడి వేసుకొని మీకు కావాలంటే ఆ నాడలు బయటకైనా వేయొచ్చు, లేకపోతే లోపలికైనా సరే తీయొచ్చు అనమాట. ఈ విధంగా లుక్ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ విధానంలో మన దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ మిగిలినా కూడా దాంతో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇలా మా యొక్క దివాన్కి ప్రిపేర్ చేశానండి. చాలా అయితే బాగుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.